నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. సొంతింటి కలను ఇప్పుడు ఉద్యోగంలో చేరిన తొలి రోజుల్లో సాకారం చేసుకోవచ్చు అంటున్నాయి పలు బ్యాంకులు. ఈ కలను గృహ రుణం సాయంతో నెరవేర్చుకోవచ్చు. నిర్దిష్ట ఆదాయం ఉన్నవారికి బ్యాంకులు గృహ రుణాన్ని తేలికగానే మంజూరు చేస్తున్నాయి. గృహ రుణం అనేది దీర్ఘకాలిక రుణం. చెల్లింపులకు ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల రుణం కోసం బ్యాంకును ఎంచుకునే ముందు వివిధ సంస్థలు అందించే గృహ రుణ వడ్డీ రేట్లను, ప్రాసెసింగ్ ఫీజులను పోల్చి చూడండి. మీ చెల్లింపులకు సామర్థ్యానికి అనుగుణంగా గృహ రుణం ఈఎంఐ కాలపరిమితులు ఎంచుకోవటం మంచిది అని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని మెజారిటీ ప్రజలకు సొంతింటి కల ఓ పెద్ద లక్ష్యం. పేద మధ్యతరగతి జనాభా ఎక్కువగా ఉన్న భారత్లో చాలామంది ఈ కల సాకారానికి ఏండ్ల తరబడి శ్రమిస్తారన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ అంశంలో గృహ రుణాలది కీలక పాత్రే. సొంతింటి కలకున్న ప్రాధాన్యత దృష్ట్యా ఇటీవలి కాలంలో కొన్ని ప్రైవేటు సంస్థలు గరిష్టంగా 40 ఏండ్ల వ్యవధితో గృహ రుణాలను ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. తక్కువ జీతం ఉన్నవాళ్లు ఎక్కువ టెన్యూరైనా పెట్టుకుని లోన్లు తీసుకోవడానికి ఉత్సాహం చూపిస్తుండడమే ఇందుకు కారణం. ఓ ప్రముఖ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఎన్బిఎఫ్సి ఈ మధ్య తమ గృహ రుణాలపై వేతన జీవులకు గరిష్ట కాల పరిమితిని 30 ఏండ్ల నుంచి 40 ఏండ్లకు పెంచింది. కొత్తగా లోన్లు తీసుకునే వాళ్లకు ఇది వర్తిస్తుంది. యువ ఉద్యోగులకు ఇది కలిసొచ్చే అంశమే. ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్కువ నెలసరి వాయిదా ఈఎంఐల్లో హోమ్ ఫైనాన్స్ సెట్ చేసుకోవచ్చు. నిబంధనలు, రిస్క్ ఫ్యాక్టర్స్, ఎర్నింగ్స్ సామర్థ్యం ఆధారంగా గరిష్టంగా 65 నుండి 75 ఏండ్ల వరకు లోన్ మెచ్యూరిటీ గడువు ఉంటుంది. ఈ లెక్కన 25 ఏండ్ల వారు అర్హత పొందవచ్చు. చాలా ప్రైవేటు బ్యాంకులు కూడా 65 ఏండ్ల మ్యాక్సిమం టైం ఫ్రేమ్తో గృహ రుణాలను ఇస్తుండడం గమనార్హం. తక్కువ ఈఎంఐని దృష్టిలో ఉంచుకుని మనం గరిష్ట కాలపరిమితిని పెట్టుకుంటే అత్యధిక వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. 30 ఏండ్లకి 40 ఏండ్లకి మధ్య మనం చెల్లించే ఈఎంఐ మొత్తంలో తేడా 5% వరకు ఉంటుంది. ఉదాహరణకు 8.6% వడ్డీ రేటుపై 50 లక్షల గృహ రుణానికి 20 ఏండ్ల టెన్యూర్ ఈఎంఐ 43,708 రూపాయలు. 40 ఏండ్లకు ఇది 37,036 రూపాయలు అవుతుంది. ఈ రెండింటి మధ్య తేడా 6,672 మాత్రమే. కానీ చివరకు మనం చెల్లించే వడ్డీ మొత్తం 72,87,549. ఈ ఈఎంఐలో తేడా దాదాపు 7,000 అనుకుంటే మొత్తం టెన్యూర్లో చెల్లించే కొసళ్లతో మరొక ఇల్లే తీసుకోవచ్చు. ఎందుకంటే సుమారుగా 42.5% అధికంగా మనం ఎక్కువ వడ్డీని ఇక్కడ చెల్లిస్తున్నాం. ఈఎంఐ తక్కువని కాలపరిమితి పెంచుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాం. కానీ దీనివల్ల నష్టమే. హోమ్ లోన్ రావాలనే ఉద్దేశంతో మొదట్లో గరిష్ట టెన్యూర్ పెంచుకున్నప్పటికీ తర్వాత రోజుల్లో వడ్డీ భారాన్ని మనం సాధ్యమైనంతగా తగ్గించుకోవడమే తెలివైన పని. లేకపోతే బ్యాంకులు, ఆర్థిక సంస్థలను బతికించడానికి మనం కష్టపడాల్సి ఉంటుంది. అందుకే ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినప్పుడు, బోనసులు, ఇతరత్రా మార్గాల్లో ఏదైనా డబ్బులు చేతికి అందినప్పుడు రుణంలోని అసలు మొత్తంలో కొంత చెల్లించడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. వడ్డీ రేట్లు భారీగా పెరిగినప్పుడు కాలపరిమితిని పెంచుకోకుండా ఈఎంఐ పెంచుకోండి. తద్వారా స్మార్ట్ బారోయర్గా మారండి. ఈఎంఐ టెన్యూర్ను ఎంపిక చేసుకునే ఆప్షన్ రుణగ్రహీతకు ఇవ్వాలన్న ఆర్బీఐ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. బ్యాంకులు కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కావచ్చు, 30 సంవత్సరాలు కానీ లేదా 40 సంవత్సరాల ఈ మధ్య ప్రైవేట్ సంస్థలు అయితే 40 సంవత్సరాల కాలపరిమితికి కూడా గృహ రుణాన్ని వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఎక్కువ కాలపరిమితి ఉంచుకోవడం మంచిదే, తక్కువ కాలపరిమితిలోనే మనం రుణాన్ని తీసుకోవడం మంచిదా అనేది మనం విశ్లేషిస్తే రెండింట్లోనూ దేనితైన లాభ నష్టాలు ఉన్నాయి. ముందుగా మనం ఎక్కువ కాలం పరిమితి ఉంటే ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఎక్కువ కాలపరిమితి ఉన్నప్పుడు మనము ఈఎంఐ తక్కువగా ఉంటుంది, కానీ మనం పే చేసేటువంటి వడ్డీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒక ఉదాహరణగా ఒక 50 లక్షల రూపాయలు మనం లోన్ తీసుకున్నాం ఒక 8.6% వడ్డీకి. ఒక 20 సంవత్సరాలకు అంటే మనకు అప్రాక్సిమేట్గా ఒక 47,000 దాకా ఈఎంఐ వచ్చే అవకాశం ఉంది. అదే 30 సంవత్సరాలు కానీ 40 సంవత్సరాలకు కానీ అంటే అది దాదాపు మనకి ఒక 6,000-7,000 తేడాతో ఆ ఈఎంఐ అనేది ఉంటుంది. చూడ్డానికి మనం 6,000-7,000 తేడానే ఉంది కదా అని అనిపిస్తుంది, కానీ చివరాఖరి దాకా మనం ఉండి వడ్డీ కట్టడం ద్వారా మనం దాదాపు ఒక 70 లక్షల రూపాయల దాకా మనం వడ్డీ కట్టడం జరుగుతుంది. అంటే ఇంకొక చిన్న ఇల్లు కొనేసుకోవచ్చు ఆ వడ్డీతో. అయితే ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి అంటే, ప్రస్తుతానికి మనం తక్కువ వడ్డీకి
లేదా తక్కువ ఈఎంఐతో ఎక్కువ కాల పరిమితిలో మనం గృహ రుణాన్ని పొందినా తర్వాతి కాలంలో మనం ఏం చేయాలంటే ఇదివరకు చెప్పుకున్నట్టుగా సంవత్సరానికి ఒక ఈఎంఐ ఎక్స్ట్రా పే చేయడం కానీ, లేదా మనకి ఇతరత్ర బోనస్లు కానీ, లేదా ఇతర ఆదాయాల ద్వారా ఏదైనా సొమ్ము మనకు వచ్చినట్లయితే నేరుగా ప్రిన్సిపల్ అమౌంట్కి డబ్బు చేర్చడం ద్వారా మనం ఈ లోన్ త్వరగా ముగించడానికి అవకాశం ఉంటుంది. అదే తక్కువ కాల పరిమితికి మనం తీసుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే తక్కువ వడ్డీ మనం పే చేస్తాము, ఈఎంఐ ఎక్కువగా ఉంటుంది. అయితే దీంట్లో ఉన్న చిన్న ప్రమాదం ఏంటంటే ఇప్పుడులాగా ఒకవేళ వడ్డీ రేట్లు పెరిగాయి అనుకుందాం, ఆ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఈఎంఐ భారం అయిపోతుంది. మళ్ళీ బ్యాంక్కి వెళ్ళి మనం వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని కాల పరిమితిని పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏదేమైనప్పటికీ మనం ఈ రుణాలని జాగ్రత్తగా సమయానుకూలంగా మనం చూసుకుంటూ మనం పే చేయడం ద్వారా మన సిబిల్ ఇబ్బంది పడకుండాను, అలాగే ఆ రుణాన్ని త్వరగా ముగించే ప్రయత్నం చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఏ కాల పరిమితులైనా సరే మనం రుణాన్ని తీసుకున్నప్పుడు ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలోకి వచ్చేటువంటి కస్టమర్స్కి ఒక 10-15 సంవత్సరాల దాకా ఇంట్రెస్ట్ ఎక్కువ కట్టడం ద్వారా మనం ఈ ఇంట్రెస్ట్ సబ్సిడీని ఇన్కమ్ ట్యాక్స్లో మనం చూపించుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాతి కాలంలో ఏమవుతుందంటే ఈఎంఐలో ఎక్కువ భాగం ప్రిన్సిపల్ అమౌంట్ వెళుతూ ఉంటుంది, ఇంట్రెస్ట్ పార్ట్ అనేది తగ్గుతూ వస్తుంది. అందువల్ల ఏమవుతుందంటే దాన్ని కొనసాగించడం వల్ల మనకు పెద్దగా ఉపయోగం ఉండదు, ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్లో కూడా మనం అది చూపించుకోలేము. అందువల్ల వీలైన త్వరగా ఆ రుణాన్ని మనం తీర్చేసి ఇంకొక రుణాన్ని పొందడం ద్వారా ఆ ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిషరీ అనేది మనం చేసుకోవచ్చు. సో ఇలాంటి సందర్భం ఉంటాయి కాబట్టి సమయానుకూలంగా బ్యాంకులను సంప్రదించి మన ఈఎంఐల్ని చక్కగా కట్టి సిబిల్ పాడవకుండా మన రుణాన్ని మనం కంటిన్యూ చేయడం అనేది మంచి పద్ధతి. తలదాచుకునేందుకు కొండ గుహను, చెట్టు తొర్రను ఆశ్రయం చేసుకున్న ఆది మానవుడు తనకంటూ ఓ ఇంటిని నిర్మించుకోవటం, తనదైన కుటుంబ వ్యవస్థను విస్తరించుకోవటం మానవ పరిణామ చరిత్ర. ఒకప్పుడు ప్రాథమిక కనీస అవసరమైన గృహం కేవలం 4 గోడలకు, పైకప్పుకు మాత్రమే పరిమితం కాలేదు. మనిషికి అవసరాలు పెరగటంతో అధిక సౌఖ్యాలు చోటు చేసుకున్నాయి. అక్కడితో ఆగిపోకుండా విలాసవంతమైన లోగిళ్లతో, ఇంద్ర భవనాలను మించిన ఎన్నో అంతస్తులతో ఎంతో ఎత్తులకు ఎదిగాయి, ఇంకా ఎదిగిపోతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాలు నానాటికి అభివృద్ధి చెందటంతో భవన నిర్మాణంలో కొత్త ఆవిష్కరణలను సొంతం చేసుకుంటోంది, సరికొత్త పుంతలు తొక్కుతోంది. అందుకు నిలువెత్తు ఉదాహరణ ఇదిగో రాబోయే కాలంలో అడుగడుగునా కొత్త పోగడలతో ఆహ్వానం పలుకుతున్న ఈ వినూత్న నిర్మాణం. రండి ఊహల్లోనే ఆ గృహప్రవేశం చేద్దాం. ఇది భావి కాలంలో రానున్న ఇల్లు. బహుశా రానున్న 10 ఏళ్లలో ఇది నిజం కాబోతుందని భవన నిర్మాణ శాస్త్రజ్ఞుల అంచనా. ఇందులో అన్ని వైపుల నుంచి సూర్యుడిని చూసే వీలుంటుంది. దీని పైకప్పు సౌరశక్తిని స్వీకరించి విద్యుత్ అవసరాలు తీరుస్తుంది. అందువల్ల కరెంటు బిల్లు రాదు, బకాయిలు చెల్లించాల్సిన బెడదా ఉండదు. అంతేకాదు, ఒక పెట్టెను మూసినట్లుగా మీట నొక్కితే దీని పైకప్పు ముడుచుకుంటుంది. ఇంకా ఇది పారదర్శకంగా మారుతుంది కూడా. ఇక కిటికీ తలుపుల అద్దాలను ఆటోమేటిక్గా శుభ్రం చేసే వైపర్లు ఉంటాయి. అలాగే కిటికీ తలుపులు చటుక్కున తెరుచుకుని బాల్కనీగా మారిపోతాయి. మీ దుస్తుల్ని అందులో ఆరబెట్టుకోవచ్చు. వర్షం కురిస్తే వాటంతటవే లోపలికి వచ్చే ఏర్పాట్లు ఉన్నాయి. అలాగే ఇంట్లోకి గాలి, వెలుతురు ప్రసరించేలా ఉదయం వేళలో బయటి గోడలు తెరుచుకుని రాత్రి వేళ ముడుచుకుంటాయి. ఆటోమేటిక్ రోబో నిత్యం మీ ఇంటి గోడల్ని శుభ్రం చేసి ఎప్పటికప్పుడు కొత్తగా ఉంచుతుంది. అంతేకాదు, బయటి గోడల్లో మీకు అవసరమైన కూరగాయల మొక్కల్ని కూడా పెంచుకోవచ్చు. ఆ గోడల్ని కళాత్మకంగా తీర్చిదిద్దనవచ్చు. గ్యారేజ్లో కారును శుభ్రం చేసుకునే వసతులన్నీ ఉంటాయి. ఇక పైకప్పును తీసే వీలున్నందువల్ల ప్రతిరోజు ఇంటిని కడిగి ఎండలో పొడిగా ఆరబెట్టవచ్చు. వాన నుంచి రక్షణ కూడా పొందవచ్చు. మొక్కలకు నీళ్లు పెట్టనవచ్చు. గోడల్లో ఏర్పాటు చేసిన టర్బైన్ల నుంచి కరెంటు పుడుతుంది. మీకు కావలసిన చోటుకి మీ ఇంటిని తరలించవచ్చు. బటన్ నొక్కగానే కేవలం 10 నిమిషాల్లో మీకోసం విల్లా సిద్ధమైపోతుంది. మీ ఇంట్లో ఆటోమేటిక్ వార్నింగ్ సిస్టమ్ భద్రత కల్పిస్తుంది. ఇంటికి రాగానే లైట్లు వాటంతటవే వెలిగిపోతాయి. ఇక చిటికలో వేడివేడి కాఫీ సిద్ధం చేసే ఏర్పాట్లు ఉంటాయి. మారుతున్న కాలంతో పాటు మనం ఉపయోగించే వస్తువులు కూడా స్మార్ట్గా మారిపోతున్నాయి. మనిషికి ఏమాత్రం అసౌకర్యం కలగకుండా అనేక ఆధునిక ఉత్పత్తులు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇప్పటికే స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ఇతర వస్తువులు మానవుల సేవలో తరిస్తుండగా మరికొన్ని గృహోపకరణాలు కూడా ఇంట్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. సౌకర్యంతో పాటు తేలికగా పనిచేస్తున్న స్మార్ట్ హోమ్లపై మన దేశంలోని గృహ నిర్మాణ సంస్థలు చాలా ఆసక్తి చూపిస్తున్నాయి. నవతరం గృహ యజమానులు సాంకేతికతతో అందిపుచ్చుకున్న ఇంటీరియర్కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.
భారమైనా సరే తమ అభిరుచికి తగ్గట్టుగా రూపకల్పన చేయించుకునేందుకు ఖర్చుకు వెనకాడటం లేదు. ఒక విలాసవంతమే కాదు, సౌకర్యంగానూ అందంగానూ తమ కలల గృహాన్ని తీర్చిదిద్దుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో స్మార్ట్ హోమ్స్ అందిస్తున్న సౌకర్యాలపై శ్రీనిలయంలో ప్రత్యేక కథనం మీకోసం. నిర్మాణ రంగంలో ఉన్నవారు కొనుగోలుదారులను ఆకట్టుకోవాలన్నా, మార్కెట్లో తమ ప్రత్యేకతను నిలబెట్టుకోవాలన్నా తాజా పోకడలను అందిపుచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో నగరంలోని నిర్మాణ సంస్థలు ముందుంటున్నాయి. ప్రస్తుతం హరిత భవనాల నిర్మాణాల పోకడ నడుస్తోంది. ఐజీబీసీ నుంచి ప్లాటినం, గోల్డ్ రేటింగ్ పొందిన ఇళ్లను నిర్మిస్తున్నారు. మొదట్లో వ్యక్తిగతంగా మొదలైన ఈ తరహా ఇళ్ల నిర్మాణం ఇప్పుడు ప్రాజెక్టుల్లోనూ విస్తరించింది. బడా సంస్థలన్నీ తమ కొత్త ప్రాజెక్టులను దాదాపుగా ఇప్పుడు హరిత భవనాల కింద రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ముందుకు వస్తున్నాయి. అయితే కొనుగోలుదారుల డిమాండ్కు అనుగుణంగా నిర్మాణదారులు కూడా మారుతున్నారు. ఇకపై స్మార్ట్ హోమ్స్ పోకడ బాగా విస్తరిస్తుందని నిర్మాణదారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూస్తే ఇంట్లోని ఇంటీరియర్కు కొనుగోలుదారులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. భారమైనా సరే తమ అభిరుచికి తగ్గట్టుగా డిజైన్ చేయించుకునేందుకు ఖర్చుకు సైతం వెనకాడటం లేదు. విలాసవంతంగానే కాదు, సౌకర్యంగానూ ఉండేలా తీర్చిదిద్దుకుంటున్నారు. ఇందుకు తగ్గట్టుగా ప్రాజెక్టు డిజైన్ దశ నుంచే నిర్మాణదారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీంతో ఇంటీరియర్ని నచ్చినట్లుగా చేయించుకునే వీలవుతుంది. ఇదే మాదిరి రాబోయే కాలంలో ఇల్లు స్మార్ట్గా ఉండేందుకు ప్రణాళిక దశ నుంచే డిజైన్పై దృష్టి పెడుతున్నారు ఇంటి నిర్మాణదారులు. దీన్ని సవాలుగా తీసుకుని ప్రాజెక్టు మొత్తం ప్రయోగాత్మకంగా స్మార్ట్ హోమ్స్గా నిర్మిస్తున్నారు. మార్కెట్లోనూ స్మార్ట్ పరికరాల అందుబాటు పెరగడం, ధరలు సైతం అందుకునే స్థాయిలో ఉండడంతో వీటిపై అవగాహన ఉన్నవారు, ఆసక్తి ఉన్నవారు, సాంకేతికతను స్వాగతించేవారు ఇప్పటికే తమ ఇళ్లను స్మార్ట్గా మార్చుకుని వాడుతున్నారు. యాపిల్ ఫోన్ అయితే సిరి, ఆండ్రాయిడ్ మొబైల్ అయితే గూగుల్ అసిస్టెంట్తో నగరంలో వ్యక్తిగతంగా కొంతమంది ఇళ్లలో ప్రస్తుతం స్మార్ట్గా ఉపయోగించుకుంటున్నారు. నగరమైనా సరే శివార్లలో దొంగతనాల భయం వెంటాడుతుంటుంది. ఇక పండగ సెలవుల్లో ఎక్కడికైనా కొద్ది రోజుల పాటు విహారానికి వెళితే ఇంటి భద్రతపైనే ఎక్కువ మంది ఆందోళన చెందుతుంటారు. స్మార్ట్ హోమ్ సెక్యూరిటీ సిస్టమ్ ఉంటే భరోసాగా ఉండొచ్చు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా ఉంచినా సరే ఆందోళన చెందాల్సిన పనే లేదనే భరోసా ఇస్తోంది ఈ పరికరం. వైఫై సెక్యూరిటీ కెమెరా ఇది. రాత్రిపూట కూడా బాగా పనిచేస్తుంది. అవసరమైన చోట దీన్ని బిగించుకుని యాప్ సహాయంతో అవసరమైనప్పుడు మొబైల్ నుంచే చూసుకోవచ్చు. ఇంటిని, పిల్లల్ని ఓ కంట కనిపెట్టవచ్చు. వైఫై ఆధారంగా పనిచేసే స్మార్ట్ స్విచ్లు వచ్చాయి. టీవీలు, ఏసీలు మాత్రమే కాదు, ఇంట్లో బల్బులు, ఫ్యానులు, స్టీరియోలు రిమోట్తో నియంత్రించుకోవచ్చు. ఇంట్లో ఉన్నప్పుడే కాదు, మొబైల్లోని యాప్ సహాయంతో ఎక్కడ ఉన్నా వీటిని ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు. ఏ సమయంలో నిద్రలేపాలో చెబితే ఆ వేళకు మ్యూజిక్ సిస్టమ్ నుంచి వచ్చే పాటతో నిద్రలేపుతుంది. స్మార్ట్గా పనిచేసే ఎల్ఈడీ బల్బులు ఈ రోజుల్లో ఇంటికి ప్రధాన ఆకర్షణ. అలసిపోయి ఇంటికి వచ్చి సోఫాలో కూలబడి లైట్ వేయగానే సంగీతం కూడా వినిపిస్తే అలసిన మనసుకు సాంత్వన కలుగుతుంది. ఆ తరహా స్మార్ట్ పరికరాలు మున్ముందు ప్రతి ఇంట్లో సాధారణం కాబోతున్నాయి. ఈ హోమ్ ఆటోమేషన్ సొల్యూషన్స్ వల్ల మనకి ఇంట్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పెరుగుతుంది, కంఫర్ట్ లెవెల్స్ అండ్ కన్వీనియన్స్ని పెరుగుతుంది, ఇంట్లో ఎనర్జీ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఎలా అంటే మనం అన్ని ఒక పర్టిక్యులర్ స్కెడ్యూలింగ్లో యూజ్ చేస్తాం కాబట్టి మనకు ఓవరాల్ ఎలక్ట్రిసిటీ బిల్స్ అనేది చాలా రెడ్యూస్ అవుతుంది, మనకి ఎఫర్ట్ తక్కువ అవుతుంది, మనకి టైం అనేది చాలా రెడ్యూస్ అవుతుంది. మనం ఇంట్లో నుంచి అయినా కానీ రిమోట్ ఫేసెస్లో అంటే ఆఫీసెస్ నుంచి కానీ దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క హోమ్ ఆటోమేషన్ డివైసెస్ మనము జనరల్గా స్మార్ట్ స్విచ్ బోర్డ్ త్రూ అయినా చేసుకోవచ్చు, లేకపోతే వాయిస్ కమాండ్స్తో అంటే అలెక్సా త్రూ కానీ, గూగుల్ కానీ, లేకపోతే సిరి, ఈవెన్ iOS, ఆండ్రాయిడ్స్ కూడా దీనికి సపోర్ట్ చేస్తాయి. సో ఈ హోమ్ ఆటోమేషన్ సిస్టమ్స్ మనము బెడ్రూమ్స్లో యూజ్ చేసుకోవచ్చు, లివింగ్ రూమ్స్లో యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఈవెన్ స్టార్టింగ్ ఫ్రమ్ గేట్ ఎంట్రీ లైక్ హోమ్ సెక్యూరిటీ సిస్టమ్స్లో యూజ్ చేసుకోవచ్చు, మల్టీమీడియా అంటే హోమ్ థియేటర్స్లో కానీ, లేకపోతే మ్యూజిక్ సిస్టమ్ కంట్రోల్స్లో యూజ్ చేసుకోవచ్చు. అలా డిఫరెంట్ కైండ్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ లైటింగ్ కానీ, లేకపోతే ఫ్యాన్స్ కానీ, లేకపోతే టీవీ కంట్రోల్స్, ఏసీ కంట్రోల్స్, ఈవెన్ బ్లైండ్స్ కానీ, కర్టెన్స్ కానీ, మనం ఎక్కడైతే డబల్ హైట్ విల్లాస్లో మనకి స్టేర్ కేసెస్ దగ్గర మనకి డబల్ హైట్ విండోస్ ఉంటాయి. సో దాంట్లో మనం అందుబాటులో ఉండదు ఆపరేషన్. సో మనం ఈ ఆటోమేటెడ్ యూజ్ చేస్తే మనకి ఈ బ్లైండ్స్ కానీ, కర్టెన్స్ కానీ మనం చాలా కన్వీనియంట్గా యూజ్ చేసుకోవచ్చు.
సో మనం జనరల్గా ఒక ఇల్లు ఎంటర్ అయ్యేటప్పుడు మనం మెయిన్ గేట్ కూడా మనం ఆటోమేషన్లో తీసుకోవచ్చు. సో ఇవన్నీ ఒక హోమ్ సెక్యూరిటీ ఆటోమేటెడ్ సిస్టమ్స్ కింద వస్తాయి. సో దాంట్లో మనకి గేట్ ఆటోమేషన్ వస్తుంది, మనకి మెయిన్ డోర్ లాక్స్ కానీ మనము బెడ్రూమ్ లాక్స్ కానీ కూడా డిజిటలీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈవెన్ మనం ఆ ప్లేస్లో లేకపోయినా కానీ మనం ఆ మొబైల్ యాప్ త్రూ కానీ కూడా మనం ఆన్ అండ్ అన్లాక్ చేసుకోవచ్చు. దాంట్లో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ హైబ్రిడ్ సిస్టమ్స్ ఉంటాయి. దాంట్లో టచ్ ప్యానల్ లాక్స్ కానీ లేకపోతే ఈవెన్ పాస్కోడ్ కానీ లేకపోతే ఫింగర్ ప్రింట్ కానీ అలా డిఫరెంట్ కాంబినేషన్స్తో అవైలబుల్ ఉంటాయి. ఒక బెడ్రూమ్లో మనం ఒక లైటింగ్ డిజైన్ చేసేటప్పుడు మనకి ఆ బెడ్రూమ్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైట్స్ని మనం యూజ్ చేస్తాము. కాబ్ లైట్స్ కానీ హ్యాంగింగ్ లైట్స్ కానీ లేకపోతే ఫ్లోర్ ల్యాంప్స్ కానీ అలా డిఫరెంట్ కోవ్ లైట్స్ కానీ లేకపోతే అలా డిఫరెంట్ కైండ్స్. సో ఒక 2-3 లైట్స్తో కంబైన్ చేసుకొని మనం సీన్స్ చేసుకొని మనం అది మనం డిజిటలీ డిఫరెంట్ మూడ్స్ని సీన్స్ని సెట్ చేసుకుంటే మనం ఒక ట్యాప్తోనే మనం ఆ మొత్తం సీన్స్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. దాంట్లో మనం ఈవెన్ ఏసీ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. ఏసీలో మనకి హ్యూమిడిటీ టెంపరేచర్ లెవెల్స్ని డైరెక్ట్ మనం మొబైల్ యాప్ త్రూ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం ఇంట్లో లేము, ఏసీ ఆఫ్ చేయడం మర్చిపోయాము, లేదంటే మనం కింద ఉన్నాము పైన ఏసీ ఆఫ్ చేయాలి. సో ఈ డైరెక్ట్ మనం ఈ ట్యాబ్లెట్ నుంచి కానీ వాయిస్ కమాండ్స్ నుంచి కానీ మనం దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ ఎఫిషియన్సీ అనేది చాలా రెడ్యూస్ అవుతుంది. టెక్నాలజీ హబ్గా రోజురోజుకు నగరాలు అభివృద్ధి చెందుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నిర్మించే ఇళ్లు సైతం అంతే హైటెక్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఇంటి నిర్మాణదారులు సైతం ఈ తరహా ఇళ్లను నిర్మిస్తున్నారు. సాంకేతికతను జోడించి స్మార్ట్ హోమ్గా తీర్చిదిద్దుతున్నారు. పెద్ద సంస్థలు ఇప్పటికే ఈ తరహాలో చేపట్టిన ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయి. ఇకపై స్మార్ట్ హోమ్స్ పోకడ బాగా విస్తరిస్తుందని నిర్మాణదారులు అంచనా వేస్తున్నారు. ఇది హోమ్ ఆటోమేషన్లో మనకు ఎగ్జిస్టింగ్ స్విచ్ బోర్డ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇది ఎగ్జిస్టింగ్ హౌస్ ఉంది, దీంట్లోనే మనకు ఇది రెగ్యులర్ టిక్ టాక్ స్విచెస్ ఉంటాయి కదా, దీనికే మనకు ఆటోమేషన్ చేయాలంటే ఇలాంటి ఒక డివైస్ వస్తుంది. ఈ డివైస్ వచ్చేసి మీకు 2 మాడ్యూల్ 4 మాడ్యూల్ 6 మాడ్యూల్లో వస్తుంది. దీంట్లో ఫ్యాన్ కంట్రోల్, మీకు లైట్స్ కంట్రోల్ కూడా వస్తుంది. ఇది స్విచ్ బోర్డ్ ఎగ్జిస్టింగ్ స్విచ్ బోర్డ్ లోపల ఈ డివైజెస్ వెళ్ళిపోతుంది. మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 4 5 6 స్విచెస్ ఉన్నాయి, ఒక ఫ్యాన్ ఉంది. దీన్ని బట్టి ఈ డివైస్ లోపల వెళ్ళిపోతుంది. ఎన్ని స్విచెస్ మనకు ఆటోమేషన్ చేయాలి, దీంట్లో అన్నీ చేయాలని కూడా లేదు. మనకు ఓన్లీ 1 స్విచ్ కూడా ఆటోమేషన్ చేయాలంటే 1 స్విచ్ డివైస్ మనం దీని లోపల పెట్టుకోవచ్చు. ఇది మనం ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకు ఇది వచ్చేసి యాప్లో కూడా సేమ్ యాక్సెస్ వచ్చేస్తుంది. ఇంకా మీకు అలెక్సాతో ద్వారా కూడా పనిచేస్తుంది. ఇది ఒకవేళ హై వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ ఉంటే ఈ డివైస్ అనేది మీ అప్లయన్సెస్ని సేఫ్గా పెడుతుంది. ఇది వచ్చేసి మీకు కరెంట్ అక్కడే ఆపేస్తుంది. ఆ టైంలో ఏమవుతుంది, మీకు మాన్యువల్లీ కూడా పనిచేస్తుంది. ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత ఈ డివైస్ రీసెట్ అయిపోయి మళ్ళీ మీ ఫోన్తో కనెక్ట్ అయిపోతుంది. ఆ టైంలో మీ అప్లయన్సెస్ అనేది సేఫ్ ఉంటాయి. ఈ డివైజెస్ అనేది అరౌండ్ 3500 నుంచి స్టార్టింగ్ ఉన్నాయి, అప్ టు 10,000 వరకు ఈ డివైజెస్ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు హోమ్ ఆటోమేషన్లో మనకు రెగ్యులర్ స్విచ్ బోర్డ్స్ కాకుండా, నార్మల్ ట్రెడిషనల్ స్విచెస్ కాకుండా టచ్ స్విచెస్ కూడా వస్తాయి. ఇది టచ్ స్విచెస్ వచ్చేసి మనకు డిఫరెంట్ కలర్స్ సైజెస్లో వస్తున్నాయి. ఇప్పుడు మనకు రెగ్యులర్లీ ఏం చేస్తారంటే మనకు ఒక మెటల్ బాక్స్ ఉంటుంది ఎగ్జిస్టింగ్ హౌజెస్లో కానీ లేకపోతే న్యూ హౌజెస్లో కానీ మనకు మెటల్ బాక్సెస్ వస్తుంది. దాని లోపల మనకు అన్ని లైట్ వైరింగ్స్ వచ్చేస్తాయి. ఇప్పుడు మనకు ఇది ఒక 8 మాడ్యూల్ స్విచ్ బోర్డ్, దీంట్లో మనకు ఎన్ని స్విచెస్ కావాలి దాన్ని బట్టి మేము ఇది కస్టమైజ్ చేసేస్తాం. దీంట్లో ఇప్పుడు 6 స్విచెస్, ఒక యూఎస్బి పోర్ట్ ఉంది. అలానే మనకు ఇక్కడ 6 స్విచెస్, ఒక ఫ్యాన్ కంట్రోల్ ఉంది. అలానే ఒక 6 మాడ్యూల్లో 6 స్విచెస్, 4 మాడ్యూల్లో 6 స్విచెస్, 4 మాడ్యూల్లో 4 స్విచెస్. దీంట్లో మనకు బ్లాక్, వైట్, గ్రే అండ్ మనకు ఫుల్ బ్లాక్ వస్తుంది విత్ మ్యాట్ ఫినిషింగ్ వస్తుంది. ఇది ఇప్పుడు ఈ టచ్ ప్యానల్స్లో డిఫరెంట్ సైజెస్ వస్తాయి. ఇది 2 మాడ్యూల్ నుంచి 12 మాడ్యూల్ వరకు అవైలబుల్ ఉంటుంది. మనకు దాంట్లో ఎన్ని స్విచెస్ కావాలి దాన్ని బట్టి మనం ఇది కస్టమైజ్ చేసేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 8 మాడ్యూల్లో మనం అప్ టు 10 స్విచెస్ దీంట్లో రావచ్చు. అలానే మనం ఒక సాకెట్ పెట్టుకుంటే 8 మాడ్యూల్లో ఒక సాకెట్ ఇంకా 8 స్విచెస్ వస్తాయి. ఇది మనకు ఎగ్జిస్టింగ్ హౌస్ సరే ఉన్నా సరే మనకు, లేకపోతే న్యూ హౌసెస్ సరే మనకు దాంట్లోనే ఇది ఫిట్ అయిపోతుంది. ఎగ్జిస్టింగ్ వైరింగ్లోనే ఎలాంటిది చిప్పింగ్ లేకపోతే ఎక్స్ట్రా వైరింగ్ అనేది ఏం అవసరం లేదు.
ఎగ్జిస్టింగ్ వైరింగ్లోనే ఇది ఫిట్ అయిపోతుంది. మీకు టచ్ ప్యానల్స్ వచ్చేసి అరౌండ్ 6,500 నుంచి స్టార్ట్ ఉన్నాయి, అప్ టు 22,000 వరకు ఉంది మన దగ్గర. కంప్లీట్లీ ఇది హోమ్ ఆటోమేషన్, ఇది ఇన్బిల్ట్ వైఫైతో వస్తుంది. ఇది మీకు కంప్లీట్లీ వచ్చేసి మీరు ఇది ఇన్స్టాల్ చేసినాక మీకు యాప్లో కూడా పనిచేస్తుంది. వార్డ్రోబ్స్లో వచ్చేసి మనకు లైట్స్ ఉంటాయి. ఎప్పుడైనా మనకు అది యూజ్ చేయాలనేది మనకు స్విచ్ ఆన్ చేయాల్సి వస్తుంది, లేకపోతే మనకు ఆ లైట్ అనేది ఎప్పుడో ఆన్లో ఉంటుంది. ఇప్పుడు మనకు ఆ సొల్యూషన్ కోసం మనం ఒక వార్డ్రోబ్ సెన్సర్ అని మనకు ఉంటుంది, ఆ మనం వార్డ్రోబ్లో ఇన్స్టాల్ చేసేస్తే మనకు ఎప్పుడైనా మనం వార్డ్రోబ్ ఇట్లా ఓపెన్ చేస్తేనే ఆ లైట్ అనేది ఆన్ అవుతుంది. మళ్ళీ మనం ఇది వార్డ్రోబ్ క్లోజ్ చేసేస్తే ఆ లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇది వచ్చేసి మీకు ఎలక్ట్రిసిటీ బిల్ కూడా మీకు దీంట్లో తక్కువ వస్తుంది. ఇంకా ఇంకోటి ఏంటనేది మనకు ఒకవేళ డార్క్నెస్ ఉంది, మనకు ఇది వార్డ్రోబ్ ఓపెన్ చేసినా కానీ మనకు లైట్ ఉంటుంది. 1,500 నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఇది వార్డ్రోబ్ సెన్సర్. ఇప్పుడు మన ఇంట్లో వచ్చేసి మనకు టీవీ స్పేస్ గురించి చాలా ప్రాబ్లం అవుతుంది. స్పెషల్లీ ఎల్ఈడి టీవీస్ అంటే వాల్ మౌంట్ చేయాలంటే మనకు వాల్లో డ్రిల్లింగ్ చేయాల్సి వస్తుంది. ఇంకా మనకు అప్పుడప్పుడు డ్రై వాల్స్ ఉంటుంది. కొన్ని అపార్ట్మెంట్స్లో డ్రిల్లింగ్ అండ్ చిప్పింగ్ అనేది అలౌడ్ లేదు. దాని గురించి మనకు ఒక సొల్యూషన్ ఉంది. ఇది వచ్చేసి మనకు టీవీ లిఫ్ట్ ఇస్తాం. ఇది వచ్చేసి ఇలా బాక్స్ లెక్క మీరు తయారు చేసుకోవచ్చు. అప్ టు 60 ఇంచెస్ టీవీ వరకు మనం దీంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ టీవీ వచ్చేసి మీకు కంప్లీట్లీ హిడెన్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఇంట్లో పిల్లలు ఉన్నారు, చిన్న కిడ్స్ ఉన్నారు, ఆడుకుంటారు, టీవీ డ్యామేజ్ అయ్యే మనకు ఛాన్సెస్ ఉంటాయి. ఇది మనకు లిఫ్ట్ ఉంటే మనకు స్పేస్ కూడా తక్కువ అయిపోతుంది. ఇది ఒక టేబుల్ లెక్క కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది టీవీ లోపల వెళ్ళిపోగానే ఇది ఒక మనకు టేబుల్ లెక్క కూడా యూజ్ అయిపోతుంది. మనకి ఎంత హైట్లో కావాల్సిన అనేది మనం అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఈ టీవీ లిఫ్ట్ వచ్చేసి మనకు ఫర్ ఎగ్జాంపుల్ బెడ్ కింద కూడా పెట్టాలంటే మనం బెడ్ కింద కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే మనకు వాల్ పైన నుంచి రావాలంటే కూడా పెట్టుకోవచ్చు. ఈ బాక్స్లో పెట్టాలనేది లేదు, మీకు ఎట్లా డిజైన్ చేయాలనేది అట్లా చేసుకోవచ్చు. దీన్ని మామూలు రెగ్యులర్లీ అయితే బాక్సెస్లో వెళ్తాయి. కొన్ని మెంబర్స్ ఇప్పుడు న్యూ హౌసెస్లో అంటే కిందకెళ్ళి వస్తున్నాయి టీవీ బెడ్ కింద. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఈమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.